పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదవు. హల్లెలూయా. ఈ నెలంతా దేవుడు కంచెవేసి కాచి కాపాడి ఉన్నారు, కృప చూపించి ఉన్నారు. ఈ నెలలో చివరి వారంలో ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ నెల మాత్రమే కాకుండా, ఈ సంవత్సరం మాత్రమే కాకుండా, ఈ తరాలు ఈ యుగాలు మాత్రమే కాకుండా, మన తండ్రి నిత్యుడుగు తండ్రి సమాధానకర్త, ఆయన దేవుడు. ఆయన ఎవరంటే నిత్యము ఉండువాడు. ఆయన నిత్యము ఉండువాడు. ఏం చెప్తూ ఉన్నారంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చెప్పాలి హల్లెలూయా. నిత్యము నడిపిస్తే క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరుస్తారు. మన ఎముకలకు ఆయన బలపరుస్తాడండి. క్షామకాలమున, కరువు కాలమున ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. శ్రేష్టమైన వారు కాబట్టి, పక్షుల కంటే శ్రేష్టమైన వారు మనం. అది గమనించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని క్షామకాలమున తృప్తిపరిచి మన ఎముకలను ఆయన బలపరుస్తాడు. ఏ ఎముకలను? మన ఎముకలన్నిటిని ఆయన బలపరుస్తాడు. నీరు కట్టిన తోటవలే ఉంటావు, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊటవలే ఉండేదవు అని చెప్తూ ఉన్నారు. కానీ చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఒక మాటను మనం తీసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. అదేంటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చెప్పాలందరూ నోరు తెరిచి, యెహోవా నన్ను నిత్యము నడిపించును. అంటే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 100 రోజులు కాదు, 1000 సంవత్సరాలు కాదండి. నిత్యము ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఈ దినాన మనల్ని మానవులు కొన్ని రోజులు మాత్రమే మనల్ని నడిపిస్తారు. ఈ లోకం మనల్ని కొన్ని రోజులు మాత్రమే మనల్ని నడిపిస్తుంది. కానీ ఈ లోకానికి అతీతమైన, శాశ్వతమైన దేవుడు పలుకుచున్న మాట, నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అయిన ఆయన ఎలాంటి వాడంటే నిత్యము ఉండువాడు అనమాట. నిత్యము ఆరాధనకు యోగ్యుడైన. అర్థమవుతుందా? హలో, ఏమన్నా అర్థమవుతుందా? ఆయన నిత్యము ఆరాధనకు యోగ్యుడు అనమాట. నిత్యము ఆరాధించగలిగిన వాడు పూజారుడు, నమ్మదగిన సహాయకుడు. అలాంటి ప్రభువు ఏం చెప్తూ ఉన్నారంటే, మనల్ని నిత్యము నడిపిస్తారంట ఆయన. ఈ లోకంలోనూ పరలోకంలోనూ. పరలోకం కూడా నడిపింపు ఉంటుందన్నమాట. ఏదో ఊరికి కూర్చొని ఆడ స్తుతించుకుంటూ ఖాళీగా ఉండదన్నమాట. అక్కడ కూడా ఏదో ఏవి పని పాట లేకుండా ఇంకా స్తుతి స్తోత్రములు అది ఓకే. కానీ ఆయన నిత్యము నడిపిస్తారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏ విధంగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు భూమి మీద, అదేవిధంగా పరలోకంలో కూడా నడిపిస్తాడు. యుగ యుగాలలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి నిత్యము యెహోవా నిన్ను నిత్యము నడిపించును అన్న మాటను మనం తీసుకొని, ఈ దినాన మనము, ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నా ప్రాణ ఆత్మ శరీరములను పరిశుద్ధపరచు, నన్ను విడిచిపోవద్దు, నీ చేయి నన్ను దాటిపోవద్దు అని మనం ఏం చేయాలంటే ఆయన చేతిలో ఉండాలన్నమాట. ఆయన చేతిలో మనం ఉండి, నా చేయిని మీరు పట్టుకోండి ప్రభువా, మీ చేయి నేను పట్టుకుంటే నేను వదిలేస్తామో అని అనుకొని, ఈ దినాన మనం ఏం చేయాలంటే నిత్యము నడిపించండి అని ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆయన నడిపింపును మనం కోరుకోవాలి. ప్రభువా నన్ను నడిపించండి, ఈరోజు నేను ఏ విధంగా ఏం పని చేయాలి, ఏ విధంగా నడిపించుకోవాలని మీ మార్గాలలో ప్రభువా నాకు నేర్పించండి అని ప్రార్థన చేసుకోవాలి.
చాలామంది ప్రార్థన చేసుకున్నారు, తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారన్నమాట. తన మనసు వచ్చినట్లుగా తనకి ఇష్టానుసారంగా నడిపించుకుంటుంటారు తన జీవితాన్ని. చదువులో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, యవనస్తులు కానీ తన ఇష్టానుసారంగా నడిపించుకుంటూ ఉంటారు. నా మనసు వచ్చినట్లుగా, నాకు ఆలోచన వచ్చినట్లుగా, నాకు ఏ విధంగా ఆలోచన వస్తుందో ఆ విధంగా నేను నడిపించు, నా ఇష్టము అని చాలామంది, ఇది నా జీవితం, నా ఇష్టం, నేను పోగొట్టుకుంటే పోగొట్టుకుంటాను, బాగు చేసుకుంటే బాగు చేసుకుంటాను. ఎవరు నన్ను అడిగేవాళ్ళు, నాకెవరు ఎరువు తిరిగేవాళ్ళు, నా ఇష్టం, నా అంత నాది అంటారు. కానీ మనది అంటూ ఏమీ లేదనమాట. ఈ శరీరమైన, ప్రాణ, ఆత్మ, దేహములైన అది దేవునివని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను నిత్యము నడిపించుము అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన ఈ లోకంలోనూ, తర్వాత చెప్పాలి పరలోకంలో కూడా నడిపించుటకు శక్తి కలిగిన వాడు. కాబట్టి ఎన్నడూ నీ చేయి వదిలిపెట్టాడనమాట. వదిలిపెట్టకుండానట్లుగా నువ్వేం చేయాలంటే ఆయన నడిపింపులో ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. ఎవరు నడిపింపులో ఉండాలి? దేవుడు నిన్ను నడిపించాలి. నీ కుటుంబాన్ని, నీ ఆలోచన ప్రకారంగా నీ భర్తను నడిపించకూడదు. నీ ఆలోచన ప్రకారంగా నీ భార్యను, నీ పిల్లల్ని నడిపించకూడదు. దేవుని యొక్క సన్నిధిలో అందరూ కుటుంబముగా చేరి, ప్రభా మమ్మల్ని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని మీరు నడిపించండి ప్రతి విషయంలో అన్నప్పుడు ఆయన జోక్యం చేసుకుని ఆయన ఇష్టపూర్వకంగా ఆయన వచ్చి నిన్ను నడిపిస్తాడు. ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాకుండా నువ్వు కోరుకోవాలి. ప్రతి విషయంలో ప్రభా నన్ను నడిపించండి. అది ఆపద కాలంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మికంగా కానీ, ప్రభా నాకు సహాయం చేయండి అని అన్నప్పుడు ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. లేకపోతే నీ ఇష్టం అంటాడు అనమాట. నీ ఇష్టానుసారంగా నడుస్తావా, లేకపోతే దేవుని నడిపింపులో ఉంటావా? ఈ వాక్యానుసారంగా, వాక్యపు వెలుగులో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే అప్పుడు మనము ఆయన నిత్యము నడిపిస్తాడు. నిత్యము ఆయన ఆరాధనకు యోగ్యుడు. నిత్య సంతోష సమాధానములు ఆయన వద్ద ఉన్నవి. కాబట్టి ఈ దినాన ఈ నడిపింపుకు కోరుకొనక రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, మనుషులు కానీ మేము మిమ్మల్ని నడిపిస్తాము అని ఒక చెట్టు వచ్చి మేము మిమ్మల్ని నడిపిస్తానంటుంది. ఏది? ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు అంటుంది నేను నిన్ను నడిపిస్తానని. కానీ మిగతా 3 చెట్లు ఏమంటున్నాయంటే, కాదు మేము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళము, మేము దేవుని సంతోషపరచాలి, మానవుని సంతోషపరచాలి అని అనుకొని మేము దేవుని యొక్క నడిపింపులో ఉన్నాము, దేవుణ్ణి మేము సంతోషపరుస్తూ ఉన్నాము అని 3 చెట్లు అంటున్నాయి. ఇంకొక చెట్టు ఏమంటుందంటే, మీరు నా నడిపింపులో ఉండాలి అని సాతానుగాడు అంటూ ఉన్నాడు అనమాట. ఈ సాతానుగాడు ఏమంటున్నాడంటే, నా నడిపింపులో మీరు ఉండాలి, అప్పుడు నేను మిమ్మల్ని చిన్నగా చీకటిలోనికి నడిపిస్తాను అని అంటున్నాడు ఇండైరెక్ట్గా. నేను నడిపిస్తాను. ఎలా నడిపిస్తాను? పరలోకానికి నాకు నేను చేర్చలేను. నేనున్న చోటు ఏంటి? భూమి కింద అగాధ స్థలములలో, చీకటిలో నా స్థలము, అక్కడికి మిమ్మల్ని నడిపిస్తాను సాతానుగాడు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వెలుగై ఉన్నాను, నా స్థానము పరలోకము, నేను రాబోచిన దినాలలో ఈ భూమి ఆకాశాన్ని వెలుగుమయంగా చేయబోతూ ఉన్నాను, కాబట్టి మీరందరూ నా నడిపింపులో ఉండాలి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏ నడిపింపులో మనం ఉండాలి? చెప్పాలి హల్లెలూయా. ఏ నడిపింపులో మనం ఉండాలండి? దేవుని యొక్క సన్నిధిలో ఆ దినాన మనము కోరుకోవాలి. దేవుని నడిపింపును మనం కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చాలా కష్టం అండి. ఇది చాలా కష్టం. ఇది దేవుని యొక్క నడిపింపులో కొనసాగడం. ఎందుకంటే ఈ శరీరము ఆటంకపరుస్తుంది, నిద్ర ఆటంకపరుస్తుంది, సాతానుగాడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, పాపమున్నది, దోషమున్నది, బలహీనతలు ఉన్నాయి, ఈ లోకమున్నది. ఇన్నింటిని మించి మనం దేవుని నడిపింపులో ఉండాలంటే చాలా కష్టం. ఇది సాధకము. మనం ఏం చేయాలంటే భక్తి సాధకం. ఇది ఈ సాధకము మనం చేసినట్లయితే ఇది ఒక కృషి అన్నమాట. ఇది ఒక సాధకము. ఇది ఒక మనస్సును నిలుపుకొని వెళ్ళే మార్గం ఇది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను నిత్యము
నడిపిస్తాను అని చెప్తూ ఉన్నారనమాట. ఏ విధంగా ఆయన నడిపిస్తాడు అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనములలో చూడండి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందామండి. నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నీ ఆలోచన చేత నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. చెప్పాలి హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. ఈ వాక్యాన్ని బట్టి అందరూ విశ్వసిస్తున్నారండి. ఎందరు విశ్వాసం కలిగి ఉన్నారు చెప్పండి. ఏమనాలి అప్పుడు? అంతేనా? చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. ఏ ఆలోచన చేత? నీ ఆలోచన చేత. నా ఆలోచన కాదు, నరుల ఆలోచన కాదు, మనుషుల ఆలోచన కాదండి, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కాదండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో చేర్చబడతావు. నువ్వు మహిమలో చేర్చబడాలి, పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే చూడండి, నీ ఆలోచన చేత. ఎవరి ఆలోచన? చెప్పాలి నో తెరిచి. ఎవరి ఆలోచన? నో తెచ్చ. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. దేవుని యొక్క ఆలోచన చేత ప్రతి ఆలోచన అది క్రీస్తుకు లోబడి ఉండాలంట. ప్రతి ఆలోచన, మన తలలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఆలోచన, నరుని యొక్క హృదయంలో ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. కానీ యెహోవా తీర్మానమే స్థిరమైనది. చెప్పాలి హల్లెలూయా. ఎన్నో ఆలోచనలు మన హృదయంలో పుడుతూ ఉంటాయి, కానీ ఈ పుట్టుచున్న ఆలోచనలు, నరుని ఆలోచనలు వ్యర్థం. నరుని యొక్క ఆలోచన వ్యర్థం, లోక సంబంధమైన ఆలోచన వ్యర్థం, అంత వ్యర్థమే. కానీ ఈ ఆలోచనలన్నిటినీ మనం ఏం చేయాలంటే క్రీస్తుకు లోబడినట్లుగా మనము ఆలోచించాలి. ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. మానవునికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి లేదా? హలో, ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. కానీ ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా, వాక్యానికి లోబడినట్లుగా మనము సాధన చేసుకోవాలి. ప్రతి ఆలోచన ఇది క్రీస్తు ఆలోచన, మానవుని ఆలోచన, లేకపోతే నా ఆలోచన, లేకపోతే సాతాను ఆలోచన అనేది ఈ దినాన మనము తెలుసుకొని, దేవుని యొక్క ఆలోచన అన్నిటినీ మనము తెలుసుకొని ఏది దేవుని యొక్క ఆలోచన అనేది ఒక నిర్ధారణకు, ఇది దేవుని యొక్క ఆలోచన, ఎందుకంటే ఇది వాక్యానుసారమైంది అని తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళాలంట. అనేకమైన ఆలోచనలు మన హృదయంలో, మన తలంపులో పుడుతూ ఉంటాయి. నీ ఆలోచన చేత. ఎందుకంటే ఆయన ఆలోచన అంట సదాకాలం నిలిచిపోతుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన అంట ఎలా నిలుస్తుంది? సదాకాలము. ఆయన ఆలోచనలంట సదాకాలం నిలిచిపోతాయి. ఆయన ఆలోచనలు ఎందుకంటే సదాకాలం ఎందుకు నిలుస్తాయంటే ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఆయన ఆలోచనలు చాలా గొప్పవి, చాలా పెద్దవి, దొడ్డవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా పెద్దవి అంట. కాబట్టి ఆయన ఈ చిన్ని మెదడుకి ఆయన ఆలోచనలు మనం నేర్పించాలన్నమాట. చిన్ని మనసుకి, చిన్ని మెదడుకి, ఈ చిన్ని జీవితానికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలోచనలు నేర్పించాలి ఈ తలంపులకు. కాబట్టి నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత నువ్వు మహిమలో నన్ను చేర్చుకుందువు. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన ఆలోచన విషయంలో చాలా గొప్పవాడు అన్నమాట.
ఆయన ఆలోచించే విషయంలో దేవుడు ఆలోచించే ఆలోచన చాలా గొప్పగా ఉంటాయి. చూడండి, ఆయన ఆలోచించాడు కాబట్టి ఈ ఆకాశాలను విశాలపరిచాడండి. ఆయన అంతగా ఆలోచించాడు కాబట్టి ఈ భూమిని ఆయన సృష్టించాడండి. ఆయన ప్రజ్ఞ చేత, ఆయన జ్ఞానము చేత సమస్తాన్ని సృష్టించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప ఆలోచనలు అనేవి ఆయన ఆలోచనల చేత ఈ యొక్క గాలి సృష్టించబడింది. ఎంత ఆలోచించింటే ఎన్ని రోజులైనా ఆలోచించాడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి. ఒక్క రోజులో కాదండి, ఆయన ఉన్నవాడు అనువాడు ఎన్నో రోజుల నుంచి ఆయన ఉన్నాడు. ఆయన ఉండి అలా ఉండి ఆయనకు గొప్ప గొప్ప ఆలోచనలు ఆయన హృదయంలో పుట్టాయన్నమాట. పుట్టినప్పుడు ఆ ఆలోచనలన్నిటిని ఏం చేశాడంటే ఈ క్రియారూపముగా మన ఎదుట కనబడుతుందే, ఈ చెట్లు, ఈ ఆకాశము, ఈ యొక్క భూమి, నీరు, సముద్రములు అన్నీ ఆయన ఆలోచన నుంచి గొప్పగా ఆయన ఆలోచనలు అతి గంభీరములు, గొప్పవి. క్రీస్తే ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి సమాధానకర్త. మన ప్రభువైన యేసు క్రీస్తే గొప్ప ఆలోచనకర్త అండి. కాబట్టి నీ ఆలోచన చేత మంచి ఆలోచన చెప్పిన వారు కొంతమంది పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నారు. ఇత్రో అనే ఒక ఆయన ఉన్నాడు, మోషేకు ఇత్రో అనే ఒక ఆయన ఉన్నాడు. మోషేకు మంచి ఆలోచన చెప్పాడు కాబట్టి అతని యొక్క ప్రయాస తగ్గిందనమాట. మోషే ఇంతకుముందు ఇశ్రాయేలుని నడిపించే క్రమంలో చాలా స్ట్రెస్ అనమాట, చాలా అలసిపోయాడు. ఇంకా ఆలోచనలు కూడా ఆయనలో పుట్టడం లేదనమాట. ఆలోచించడానికి కూడా ఆలోచన శక్తి సరిపోలేని యొక్క పరిస్థితిలో ఇత్రో అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు చక్కటి ఆలోచన మోషేకి చెప్పాడు. అప్పుడు భారం తీరిందనమాట. హల్లెలూయా. అట్లా మనము ఒకరి ఆలోచనలు ఒకరికి, ఒకవేళ మీరు ఆలోచించే శక్తి లేనప్పుడు ఆలోచించే వారిని అడగాలి, చక్కటి ఆలోచన అడగాలి. పరిశుద్ధ లేఖనాలలో చాలామంది ఉన్నారు. తర్వాత దావీదుకు చూడండి, ఒక ఆయన చక్కటి ఆలోచన చెప్పాడు, దావీదును రక్షించబడిందనమాట. ఆలోచన చేత చూడండి పట్టణం రక్షించబడుతుంది, రాష్ట్రాలు రక్షించబడతాయన్నమాట, డెవలప్ అవుతాయి. చక్కటి ఆలోచన, ఒక మంచి ఎకనామికల్, ఒక సైంటిస్ట్కి చక్కటి ఆలోచన వచ్చిందనుకోండి, మంచి క్రొత్త వస్తువును కనుగొంటారు పరిశీలన చేసి, పరిశీలించడం వలన. ఒక రాజకీయ నాయకుడికి, ఒక అధికారికి ఒకటి చక్కటి ఆలోచన వచ్చిందనుకో, దాని ద్వారా రాష్ట్రాలు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడతాయి, తర్వాత దేశాలు బాగుపడతాయి అన్నమాట. కాబట్టి దినాన మన ప్రభువైన యేసు క్రీస్తు ఆలోచన మనం తీసుకున్నట్లయితే మనల్ని కూడా ఆయన వాడుకుంటాడనమాట. ఈమె చక్కగా ఆలోచించింది రాష్ట్రాన్ని గురించి, తన యొక్క పట్టణము గురించి, తన ఇంటిని గురించి, తన వ్యక్తిగత జీవితమును గురించి, తన బంధుమిత్రాదులను గురించి చక్కగా ఆలోచించింది, వాక్యానుసారంగా ఆలోచించింది అని అనుకొని దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఆలోచనల చేత పట్టణము రక్షించబడుతుంది. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే చెడ్డ ఆలోచనల చేత రాజ్యం చీలిపోతుందన్నమాట. చెడ్డ ఆలోచనల చేత ఏమవుతుంది? రాజ్యము చీలిపోతుంది, ఐక్యత సమాధానం పోతుంది. కాబట్టి దినాన ఒక ఇల్లు కాపాడబడాలి, ఒక ఇంటి నిర్మాణం జరగాలి, బాగా కట్టబడాలంటే చూడండి, భార్య భర్తకు కావాల్సిందంటే చక్కటి దేవుని యొక్క ఆలోచన. చప్పలు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చక్కటి ఆలోచన కావాలండి. ఆ ఆలోచన ఉన్నప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి, మనము దీవించబడతాం. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే నీ ఆలోచన చేత నన్ను నడిపించుము. వెనుకున్న వాళ్ళని నిద్రపోతున్నారు, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన లేపండి, వెనుకున్న వాళ్ళని లేపండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఆలోచన చేత నన్ను నడిపించుము, తర్వాత నువ్వు నన్ను మహిమలో చేస్తావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నరుల ఆలోచనలు వ్యర్థములు, నరుని యొక్క హృదయములోని అనేక ఆలోచనలు పుడతాయి. అది లోతు నీళ్ళ వంటివి అన్నమాట. దానిని మనము వివేకముతో పైకి చేదుకోవాలి. మన హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తాయి,
కానీ మనం వివేకంతో, జ్ఞానముతో, దేవుని యొక్క వాక్యంతో దాన్ని పైకి చేదుకోవాలంట. నీళ్లు లోతులో ఉంటాయి. మనం బోరు వేసినప్పుడు బావిలో నీళ్లు తర్వాత లోతుగా ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం పైకి చేర్చుకుంటామంటే బోరు ద్వారానో లేకపోతే బిందె తీసుకొని దాన్ని తాడు ద్వారా తీసుకుంటూ పైకి చేర్చుకుంటాం. అదేవిధంగా హృదయపు ఆలోచనలు ఎలా పైకి తీసుకురావాలి? మన హృదయపు ఆలోచనలు ఎన్నో ఉంటాయి, లోతు నీళ్ళ వంటివి. దాన్ని ఎలా పైకి తీసుకురావాలంటే వివేకము ద్వారా. చెప్పండి కొట్టండి హల్లెలూయా. జ్ఞానము ద్వారా. హల్లెలూయా. వివేక జ్ఞానముల ద్వారా ఈ ఈ ఈ హృదయంలోని యొక్క ఆలోచనలన్నిటినీ చాలా లోతు వంటివి. దీనిని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఆలోచనలను వివేకముతో, జ్ఞానముతో పైకి చేదుకొని ఇది దేవుని యొక్క వివేచన ద్వారా, జ్ఞానము ద్వారా మనం ఏం చేయాలంటే దానిని మనం సరి చేసుకుంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఆలోచనలలో కపటపు ఆలోచనలు ఉంటాయి, రాజకీయ నాయకుల ఆలోచనలు ఉంటాయి, వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి. వీటిని అన్నిటినీ పోగొట్టుకుని మనం ఏం చేయాలంటే నీ ఆలోచన చేత నన్ను నడిపించుము అని చెప్పాలన్నమాట. చివరిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? కుమారి, కుమారుడా, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము అని చెప్తూ ఉన్నాడు. నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. కుమారి, కుమారుడా, చెవియొగ్గి ఆలోచించుము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి యెహోవాకు విరోధమైన ఆలోచనలు నిలవవు. దేవునికి విరోధమైన ఆలోచనలు ఏ రాజ్యమైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా విరోధంగా ఎవరైతే ఆలోచించారో అవి ఎప్పటికీ నిలవవు అనమాట, నాశనమైపోతాయి. కాబట్టి దేవుని యొక్క ఆలోచన మాత్రమే సదాకాలం నిలిచి ఉంటుంది. చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏ ఆలోచన? దేవుని, చెప్పాలి హలో, దేవుని ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే సదాకాలం నిలుస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఆలోచన చేత మనము నింపబడాలి. కాబట్టి పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలోచన తెలియజేయబడినట్లుగా అది నా ఎదుట ఉండునట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవాలి, అడగాలి, ఆలోచన అడగాలి. అడిగినప్పుడు తప్పకుండా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మనందరికీ ఆలోచనను దేవుడు అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. ఆలోచనలకు ప్రతిఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఇదేనా మన తలంపులు, మన ఆలోచనలన్నిటినీ ప్రక్కన పెట్టి మనం ఏం చేయాలంటే ఈ వాక్యానుసారంగా యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడంటే ఆలోచన చేత నడిపిస్తాడనమాట. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలోచనలు ఏంటిదో మనం గుర్తించి ముందుకు సాగాలన్నమాట. చూడండి, రకరకాల ఆలోచనలు వస్తాయి, వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి, నరుని యొక్క ఆలోచనలు వస్తాయి, లోక సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, కోరికలు వస్తూ ఉంటాయి. వీటిని అన్నిటినీ మించి దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేది మనం గ్రహించి ఆ ఆలోచన ద్వారా మనము జయించిన వారమై మనం ముందుకు సాగాలి. అప్పుడు మహిమలో కనబడతావు నువ్వు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. ఇది చాలా సాధకము చేయాలన్నమాట, చాలా సాధకం చేయాలి. వెంటనే మన ఆలోచనలు ఇప్పుడు వింటామా, బాగా చక్కగా వింటామా, మన పనులు చేసేటప్పుడు కానీ, ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, వెళ్ళే మార్గాల్లో కానీ అన్నీ మర్చిపోతామండి, అన్నీ మర్చిపోతాం కదా. దేవుని యొక్క ఆలోచన పొందుకొని ఇంటికి వెళ్తామా, తర్వాత ఇంటికి వెళ్ళి ఏదైనా శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, ఇరుకు వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, వెంటనే మర్చిపోతాం అనమాట. లేకపోతే హడావుడి ఏదన్నా పని ఫుల్గా ఉందనుకోండి, బిజీగా ఉందనుకోండి, ఆ పనిలో పడిపోయి దేవుని ఆలోచనలను మర్చిపోతూ ఉంటాం అనమాట. అలా ఉండకూడదు. అలా ఉండకుండానట్లుగా ప్రతి క్షణము ప్రభా మీ ఆలోచన చేత నన్ను నడిపించండి, తర్వాత నువ్వు నన్ను మహిమలో చేరుస్తావు అని అనుకున్నప్పుడు అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తారనమాట. శిష్యులు ఏదో ఆలోచించుకొని వలలు వేస్తూ తర్వాత కడుక్కుంటున్నారంట వలలు. శిష్యులు వాళ్ళకి వలలు కడుక్కుంటున్నారంట సముద్రంలో. వలలు కడుక్కుంటూ ఉంటే సడన్గా యేసుప్రభువుడికి వచ్చి మీరు నన్ను వెంబడించాలని చెప్పాడంట. హల్లెలూయా. మీరు నన్ను వెంబడించమని చెప్పాడు.
ఆ వెంబడించు అనే మాట తీసుకొని ఆ వలలు అక్కడికక్కడే పడవేసి ప్రభువును వెంబడించారనమాట. కాబట్టి ఈ దినాన మనం ఏదేదో పనులు చేసుకుంటూ ఉంటాం అనాలోచితంగా, కానీ దేవుడు నీ ఆత్మ ద్వారా, నీ మనస్సాక్షి ద్వారా ఒక చక్కటి వాక్యాన్ని నీకు తెలియజేస్తాడు. అది పట్టుకోవాలన్నమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్యం నాకు ఎలా వచ్చిందంటే, నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను విజిటింగ్ పరిచర్యకి. నాకు అప్పటికి ఆలోచన లేదనమాట. విజిటింగ్ పరిచయ పోయిన వారం వెళ్ళాను. ఒక సహోదరి పాట పాడుతూ ఉంటే, ఆ పాటకి దీనికి సంబంధించింది కదా, పాట పాడుతుంటే నాకు సడన్గా ఒక ఫ్లాష్ వెలిగిందనమాట. ఆ ఫ్లాష్ వెలిగినప్పుడు ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చింది. దేవుడు ఆలోచనకర్త. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఆలోచన. అప్పుడు వెంటనే అప్పటి నుంచి ఆలోచించడము మొదలుపెట్టాను. నేను ఆలోచించలేదండి. తర్వాత పంజిమ్కి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాను. ఆ సహోదరులు పాట పాడారనమాట. పాట పాడినప్పుడు ఆ పాటలో దేవుడు నాకు చక్కటి ఆలోచనను అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఇది నువ్వు పాట పాడుతున్నా, ప్రార్థనే చేస్తున్నా, వాక్యమే చదువుతున్నా, ఒక్క ఆలోచన ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఏదో రోజులో ఒక రోజు ఆ వాక్యాన్ని, ఆ ఆలోచనను బట్టి నువ్వేం చేయాలంటే ఆ ఆలోచన పట్టుకొని నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిష్యులు ఏదో ఆలోచించుకునొచ్చు వలలు కడుక్కుంటూ ఉండగా ప్రభు వచ్చి ఒక చక్కటి ఆలోచన చెప్పారు. ఆ ఆలోచన వాళ్ళు తీసుకున్నారన్నమాట. అదేవిధంగా యేసు ప్రభు శిష్యులు భయపడుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడండి. ఏదో వాళ్ళు ఆలోచించుకొని భయపడుతూ ఉన్నారు. ఒక గదిలో ఉన్నారన్నమాట. గదిలో ఉన్న సమయంలో మూలలో కూర్చొని వణుకుతూ భయపడుతూ ఉన్నారు. పరలోకం నుండి ఒక ఆలోచన వచ్చిందన్నమాట. అదేంటంటే మీకు సమాధానం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా అని అన్నప్పుడు వాళ్ళ హృదయంలో సమాధానం కలిగింది. కాబట్టి దినాన నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన ఉదయాన్నే పొందుకోవాలి. హలో, వెనుకున్న వాళ్ళు చెప్పాలి హల్లెలూయా. ఉదయాన్నే లేచి ఏదో ఒక ఆలోచన పొందుకొని ఆ ఆలోచన ద్వారా నువ్వు వెళ్తూ ఉండాలి. నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోకుండా, నువ్వు ఉదయాన్నే లేచి ఆలోచన తీసుకోకుండా, నువ్వు ఉదయాన్నే లేచి నీ ఇష్టానుసారంగా ఇక పనికి 8 గంటలకే 7 గంటలకే పనికి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి అని అనుకోకుండా దేవుని యొక్క ఆలోచన తీసుకునే నువ్వు బయటికి వెళ్ళాలి. చెప్పండి ముసలోళ్ళారా, చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన తీసుకోవాలన్నమాట. యవనస్తులైనా పిల్లలకు నేర్పించాలి. పిల్లలకు మీరు చిన్న పిల్లలకు అర్థం కాదు అని అనుకోకూడదు. చిన్నపిల్లలారా, మీరు దేవుని యొక్క ఆలోచన, ఉదయాన్నే దేవుని యొక్క ఆలోచన తీసుకొని ఏం చేయాలంటే సండే స్కూల్లో చెప్పినట్టు కాదండి, మీకు ఒక సొంత ఆలోచన ఉండాలి. ఉదయాన్నే లేచి నాకు దేవుడా ఆలోచన దయచేయండి, వాక్యము ద్వారానో, ప్రార్థన ద్వారానో, లేకపోతే ఒక పాట ద్వారానో నాకు సహాయం చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళినట్లయితే ఆ దినమంతా దేవుడు నీకు సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించి ఈ విధంగా చేస్తూ 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 ఉన్నట్లయితే తర్వాత నువ్వు మహిమలో చేర్చబడతావు. చెప్పాలి కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. తర్వాత మహిమలో చేర్చబడతావు ఆలోచనల ద్వారా. నువ్వు అలాగనే దుఃఖంగా ఉండి మానసికంగా దుఃఖం కలిగి ఆ దుఃఖంతోనే అలా ఉంటే కుదరదన్నమాట. దేవుని యొక్క ఆలోచన కావాలి. దేవుని యొక్క ఆలోచన ద్వారా నువ్వు ఆదరించబడతావు. దేవుని యొక్క ఆలోచన ద్వారా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఆయన ఏ విధంగా నడిపిస్తాడు? ఒకటోది ఏంటంటే ఆయన నీకు ఆలోచన చెప్పి తర్వాత మహిమలో చేరుస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చదవండి. చదవండి అమ్మా.
హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ప్రభు బోధిస్తున్నారు. బోధిస్తున్న సమయంలో 18 సంవత్సరంలో నుండి బలహీనపరుచు ఒక దయ్యం అని చేస్తుందంటే ఆమెని బలహీనపరుస్తుంది. ఆమె వంగిపోయి ఆ సమాజ మందిరంలో ఇట్లా గూని ముస్లిం అన్నమాట, వంగిపోయి అలా వస్తుంది పోతుంది అన్నమాట. యేసుప్రభు అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే ప్రభు ఆమెను ఏం చేశారంటే చక్కగా నిలబెట్టి స్వస్థపరిచి ఆమెను ఆ బలహీనతల నుంచి విడిపించాడు. అంటే దీంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే 18 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉంటున్న ఆమె జీవితంలో దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన నువ్వు ఎన్నో సంవత్సరాలుగా బలహీనంగా ఉండొచ్చు. నీలో ఉన్న రోగము ఉండొచ్చు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రోగం ఉంది, బలహీనత ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? షుగరమో, బీపో, లేకపోతే పాపమో, దోషమో, కుష్ఠరోగమో, ఏదో ఒక బలహీనత మన హృదయంలో మన శరీరంలో ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి. ఈమెకేమో 18 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్నదంట. కాబట్టి మనము కూడా ఎన్నో రోజుల నుంచి శరీర బలహీనత చేత, అస్వస్థత చేత, అనారోగ్యముల చేత మనం బలహీనులుగా ఉంటున్నాం. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, చూడండి, ఆయన మనల్ని స్వస్థపరుస్తూ నడిపిస్తాడనమాట. చెప్పాలి హల్లెలూయా. స్వస్థపరుస్తూ అంటే ఆయన సన్నిధిలో ప్రభా నన్ను స్వస్థపరచండి, నీ ఆలోచనల చేత నన్ను బలపరచండి అన్న తర్వాత ఏం చేయాలంటే ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి అని అన్నప్పుడు నీ ప్రాణాత్మ దేహాలను ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తూ ఆయన నడిపిస్తాడనమాట. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తూ అంటే నిన్ను ఆదరిస్తూ, స్వస్థపరుస్తూ, నీకు ఆరోగ్యంనిస్తూ ఆయన నడిపిస్తాడనమాట. ఇప్పుడు కాదండి, అది ఈ లోకంలోనూ పరలోకంలోనూ స్వస్థపరుస్తూ ఆయన దైవిక స్వస్థత మీద మనం ఆధారపడాలి. ఒకవేళ నీకు చేత కాకపోతే అప్పుడు డాక్టర్లు ఉంచారనమాట. ఒక్కసారి చిన్న బలహీనత వచ్చిందనుకోండి, ప్రభు మీద ఆధారపడాలి. స్వస్థపరచండి, స్వస్థపరచండి అని ప్రాధేయపడాలి. తర్వాత ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా మనము మన ఆత్మకు స్వస్థతను దేవుడు దయచేస్తాడు. మన యొక్క ప్రాణానికి స్వస్థత కావాలి, శరీరానికి కావాలి, ఆత్మకు కావాలి. బలహీనతలో నుండి విడిపించబడాలి. ప్రతి క్షణము మనం బలహీనులమే. కానీ బలహీనతలో ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని స్వస్థపరిచి, ఆదరించి, ఆరోగ్యాన్ని అనుగ్రహించి మనల్ని నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత, స్వస్థపరిచి యెహోవాగా ఆయన ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఆరోగ్యమైన చేతిలో ఉందండి, డాక్టర్ల చేతిలో లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే పరమ వైద్యుడు, పరలోకపు తండ్రి, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త. కాబట్టి ఆయన నిన్ను ముట్టాలని కోరుకోవాలి. ప్రభా నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి, నా జీవితంలో నెమ్మది కలగజేయండి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే బలహీనత, నీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను గుర్తించి, ఈ బలహీనతలో మీ కృప నాకు దయచేయండి ప్రభా, ఈ బలహీనతలో మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఏ బలహీనత అయినా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలహీనతలో బలపరిచే దేవుడుగా, బలవంతుడుగా మన మధ్యలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్వస్థపరుస్తూ నడిపించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆరోగ్య ప్రదాత, ఆయన అనేకుల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాడైన. ప్రతి బలహీనత ఆయన తొలగిస్తాడు, స్వస్థపరుస్తూ నడిపిస్తాడనమాట. కాబట్టి ఆ ఉన్నతమైన ఆ శక్తిని మనం పొందినట్లుగా మన బలహీనతను మనం గుర్తించాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో అప్పుడు బలవంతుడు అని నువ్వు గుర్తిస్తావు అనమాట. నేను బలహీనుడును కాదును, బలవంతుడును కాదని చాలామంది అనాలోచితంగా ఉంటారనమాట. అటు బలహీనులుగా గుర్తించరు, అటు బలవంతులుగా గుర్తించారనమాట. నార్మల్గా సామాన్యమైన వ్యక్తుల వలె, ఒక నార్మల్ సామాన్యమైన వ్యక్తి అనమాట. అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఈ దినాన మనం ఏం చేయాలంటే, మనం అట్లా బలహీనులము గుర్తించరు కొంతమంది,
బలాన్ని గుర్తించారన్నమాట. ఎవరు వాళ్ళు? సామాన్యమైన అన్యజనులు అన్నమాట. కాబట్టి దీని అలా ఉండకుండానట్లుగా బలహీనత, మన బలహీనత ఏంటిదో తెలుసుకున్నప్పుడే మనం దేవుని కృప మీద దేవుని యొక్క బలం ఏంటో మనం తెలుసుకోగలం. ఎప్పుడైతే మనం బలహీనలు మనం తెలుసుకోకుండా అనాలోచనగా తింటూ త్రాగుతూ సుఖిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే చూడండి, దాంట్లో ఏ ప్రయోజనం ఉండదు ఆ మానవునికి. ఎప్పుడైతే మనం బలహీనలు మనం గుర్తిస్తామో అప్పుడు దేవుడు బలవంతుడని మనకు అర్థమవుతుంది, స్ట్రాక్ అవుతుంది. అప్పుడు ఆ బలం మీద మనం ఆధారపడతాము. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు, నెమ్మది కలగజేస్తాడు. ఈ బలహీనతలోనే ఉండిపోకుండానట్లుగా మన బలహీనతలన్నిటిని దేవుడు బలపరుచునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ వారం అంతా రాసుకోండి, నా బలహీనత ఏంటి, నేను ఎందుకు బలహీనురాలుగా ఉన్నాను, నేను ఎందుకు బలహీనుడుగా ఉన్నాను రాసుకోవాలన్నమాట. నేను ఎందుకు చదవలేకపోతున్నాను, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎందుకు ఉదయాన్నే లేయలేకపోతూ ఉన్నాను, ఎందుకు వాక్యం చదవలేకపోతున్నాను, ఎందుకని సమయాన్ని దేవునితో గడపలేకపోతున్నాను. ఇవన్నీ బలహీనతలు కాదా? దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నాను, దేవుని యొక్క సన్నిధిలో నేను హృదయపూర్వకంగా ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాను, ఇవన్నీ బలహీనతలే. ఎందుకు నాకు చెడు కళ్ళు వస్తున్నవి, చెడు చూపులు, చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఈ బలహీనత ఏంటి అనేది ఈ దినాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనము బలహీనులమో అప్పుడే బలవంతులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, నువ్వు ఎప్పుడైతే కొంతమంది అటు బలహీనులుగా గుర్తించరు, బలవంతులుగా గుర్తించరు అన్నమాట. అలా ఉండకూడదు, అది అనాలోచితమైన పరిస్థితి అంటారన్నమాట. ఒప్పుకోవాలి, ప్రతి బలహీనత దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలన్నమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బలహీనత ఆయన సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెడుతూ ఉంటే అప్పుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఇంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తారంటే మన బలహీనతలన్నిటిని తొలగిస్తూ బలవంతులుగా మార్చడానికి ఆయన కృప మనకు అనుగ్రహించి మనల్ని స్వస్థపరిచి నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన స్వస్థపరుస్తూ నడిపిస్తాడనమాట మన బలహీనతలను గుర్తించినప్పుడు. మూడోదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఆయన ఏ విధంగా మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. చదవండి, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. 9:3. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చు ఉన్నాడని నువ్వు తెలుసుకున్నాము. చెప్పాలి హల్లెలూయా. ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడంట ఆయన? నీ ముందు ఒక దహించు అగ్నివలే నీ ముందు ఆయన నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. దహించు అగ్ని, ఒక వెలుగై ఆయన నిన్ను నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను ప్రాకారము కలిగిన అగ్నిగా, దహించు అగ్నిగా దేవుడు నిన్ను చేయాలని ఆయన అగ్నిగా ఉంటున్నాడు అన్నమాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే అగ్ని నేత్రములు కలిగిన వాడు. ఆయన అగ్ని అయి ఉన్నవాడు అన్నమాట. ఆయన చూడండి, దహించు అగ్నిగా నీ ముందు ఆయన నడవాలని కోరుకుంటూ ఉండగా ఈ దినాన ప్రభు సన్నిధానానికి నువ్వు అప్పగిప్పుకోవాలి. ఆయన అగ్ని చేత నువ్వు కాల్చబడాలన్నమాట. ప్రభా, నీ అగ్ని చేత నన్ను కాల్చండి. దహించు అగ్నిగా నువ్వు ఉంటూ ఉన్నావు. నీ అగ్ని చేత నా బలహీనతలన్నీ కాల్చివేయబడాలి. నీ అగ్ని చేత నేను శుద్ధ సువర్ణంగా మార్చబడాలి. నా ముందు నువ్వు అగ్నిగా నడవండి అని ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన నడుస్తాడండి. లేకపోతే నువ్వు చల్లారిపోతావు. ఒకవేళ నీ ముందు ఆయన అగ్నిగా నడవకపోతే నీ ఆత్మ చల్లారిపోతుంది, నీ ఆత్మ వెలగదు. నీ ఆత్మ అనే దీపాన్ని అగ్ని ద్వారా, దేవుని అగ్ని ద్వారా ఏం చేయాలంటే వెలిగించబడుతూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దినాన ప్రభు సన్నిధానానికి వచ్చిన మనము దేవుని అగ్ని చేత ఆ దినాన ఏలియా అన్యజనుల మధ్యలో 400 ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఉన్నారు.
వాళ్ళందరిని జయించడానికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చిన వెంటనే దేవుడు కార్యములు చేసి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఆ దినాన ప్రార్థన చేసిన వెంటనే పరలోకము నుండి ఒక అగ్ని దిగి వచ్చింది. రెండు తలంపుల మధ్యలో ఉంటున్న వారి జీవితాలలో వాళ్ళ తలంపులన్నిటినీ ఈ అగ్ని ఏం చేసిందంటే స్థిరపరిచి బలపరిచింది అనమాట. కాబట్టి నా ముందు ప్రభా నువ్వు అగ్ని వలె మండుచున్న అగ్ని వలె నడిపించబడాలి నేను. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అగ్ని రథముల మీద మనం కొనిపోబడుతాము. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, దైవజనుడు ఏలియా ఏం చేశాడు? అగ్ని రథముల మీద కొనుపోబడ్డాడండి. అగ్ని రథముల చేత అతను కొనుపోబడినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే మన ఆత్మ చల్లారిపోకుండా, మన ఉజ్జీవం చల్లారిపోకుండా, మన ఆత్మ దీపం వెలిగించబడినట్లుగా మనం ఏం చేయాలంటే మన సారము తగ్గిపోకుండా, మనం బలహీనులము కాకుండానట్లుగా మనం ఏం చేయాలంటే ఈ అగ్ని చేత మనము మన ఆత్మ సారం పొందుకొనుచు ప్రభు మార్గాలలో మనం నడిపించబడినట్లుగా ప్రభు సహాయము చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇర్మియాకు రాసిన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఇర్మియాకు రాసిన గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను యోర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇర్మియా హృదయంలో అగ్ని మండుచూ ఉంది. అతను ఏమనుకున్నాడంటే భయపడ్డాడు. నేను ఆయన పేరే ఎత్తను అని అనుకున్నాడంట. ఆయన పేరు నేను ఎవరికి చెప్పను. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నేను ఎవరికి చెప్పను. యేసుక్రీస్తు నామాన్ని కూడా నేను చెప్పను. ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని అనుకున్నాడంట. ఎవరు? ఇర్మియా. ఆయన నామాన్ని ప్రకటించను, నేను ఆయన మాటే ఎత్తను, ఆయన ఊసే నేను ఎత్తను, మౌనంగా ఉంటాను అని చెప్పాడు అనుకున్నాడంట మనసులో. అనుకున్న సమయంలో ఏం జరిగిందంటే అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలన్నిటిని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంట ప్రతి ఒక్కరి గుండెలలో మండుచూ ఉందంట. ఆ మండుతున్న యొక్క పరిస్థితి అన్నమాట. కాబట్టి దినాన దేవుని యొక్క అగ్ని మనలో మండునట్లుగా మనం ఏం చేయాలంటే ధ్యానిస్తూ ఉండాలన్నమాట. ధ్యానిస్తున్న సమయం, దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్న సమయంలో అగ్నిని హృదయంలో మండుతుంది. ఎంఐ మార్గంలో దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్న సమయంలో ఇద్దరు మనుషుల యొక్క హృదయంలో దేవుడు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ హృదయాలు మండుతున్నాయన్నమాట. కాబట్టి దినాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మన హృదయము మండాలి. మన హృదయములో ఆ యొక్క నూతనమైన కార్యాలు ప్రభు చేయాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాటలన్నీ ఒత్తి గాలి వంటివి అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారంట? దేవుడు లేడు, యెహోవా లేడు, దేవుడు లేడు, దేవుని యొక్క వాక్యము లేదు, ఆయన వాక్యం అంతా గాలి వంటిది అనుకుంటున్నారంట. ఎవరు అనుకుంటున్నారా మాటలు? ఇర్మియాకు రాసిన గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయం చదవండి. 23వ అధ్యాయము 29వ వచనం చదవండి. 23వ అధ్యాయము 29వ వచనం చదవండి. కాదండి, పైన వాక్యం చదవండి. 20వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. 5:14 ఇప్పుడు చదవండి. కావున సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నారు,
వారు నా మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లుగా నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కానీ ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడి ఉన్నాయి? కొంతమంది అనుకుంటున్నారంట పైవాక్య 12వ వచనంలో, వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడని, కీడు మనకు రాదని, ఖడ్గమైనను కరవైనను చూడమని అనుకుంటున్నారంట. కొంతమంది ఏమనుకుంటున్నారంట? చదవండి, పలుకువాడు యెహోవా కాడంట. ఈ మాటలు చెప్పేవాడు యెహోవా కాడంట. ఇది కేవలము పాస్టర్ గారే మాట్లాడుతున్నారు, మనుషులే మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారంట కొంతమంది. ఈ మాటలు దైవజనుడు ఏదో వాళ్ళు చెప్తూ ఉన్నారు అని అనుకుంటున్నారంట. యెహోవా కాడని, ఆయన లేడని, యెహోవా కాదు మాట్లాడేది, ఆయన లేడు అనుకుంటున్నారంట కొంతమంది. అంత మాత్రమే కాకుండా కీడు మనకు రాదని అనుకుంటున్నారంట. కొంతమంది జీవితాల్లో మనం గమనించినట్లయితే కీడు మనకు రాదు అనుకుంటున్నారంట. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కీడును అనుభవిస్తారండి. ఖడ్గమైనను కరవైనను మేము చూడము, మేము ప్రశాంతంగా ఉన్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాము, నెమ్మదిగా పండుకుంటున్నాం, లేస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉన్నారంట. ప్రవక్తలు గాలి మాటలు పలుకుతారనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడని, తాము చెప్పినట్లు తమకు కలుగునని చెప్పుదురు. తమకు ఏదైతే అనుకుంటారో అదే నిజం అనుకుంటారంట. తన మనసులో తన ఆలోచనలు ఏదైతే అనుకుంటున్నారో, యెహోవా రాడు, ప్రభు రాకడ లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు, దేవుని యొక్క ఆలోచనలు లేవు, కీడు రాదు, ఈ లోకంలో శ్రమలు రావు, ఈ లోకంలో ఏమీ జరగదు, ఏమీ జరగదు, ఏమీ జరగదు అని ప్రశాంతంగా ఉంటారంట. దేవుని యొక్క మాటలు ఒట్టి గాలి వంటివి, దాంట్లో శక్తి లేదు, యెహోవా లేడు, జీవుడు లేడు, ఏమీ లేడు అని మనస్సులో అనుకుంటూ ఉంటారన్నమాట. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే. కానీ దేవుడు ఏమంటున్నాడు? మన నిమిత్తం ప్రభు ఏమంటున్నాడంటే, వారు నా మాటలు పలికినందున, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క మాటలు పలికినప్పుడు చూడండి, మన హృదయంలో ఆయన అగ్ని వలె మనల్ని మండింపజేసి ఆ మాటలు చెప్పినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు అగ్నిగాను ఈ జనములు కట్టెలుగానే నేను చేస్తాదని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాటలు మనం పలకాలి, కంపస్ చేయాలి. దేవుని యొక్క వాక్యాలు మనం ఎప్పుడూ చూసినా, యెహోవా నాకు కాపరి, నాకు లేమికెళ్ళదు, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మనం ఏం చేయాలంటే ఈ శని ఆదివారాలు మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయంలో దేవుని యొక్క మాటలను మనం ఏం చేస్తూ ఉండాలంటే, అది పలుకుతూ ఉన్నప్పుడు, పలికినందున నా వాక్యములను వారి కాల్చున్నట్లుగా నీ నోట వారిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేస్తానని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే అగ్నిగా ఆయన మనకు ముందుగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఒట్టి గాలి వంటి మాటలు కాదండి. దేవుడు లేడని అనుకోవద్దు, మనము అనుకోకూడదు, ఇతరులు అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకుంటే కీడు రాదు, ఇంకా మేము ప్రశాంతంగా ఉంటామని అనుకుంటాం. అలా కాకుండా దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రతిఫలం దయచేస్తాడు, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట అగ్ని వంటిది కాదా అని మనం అనుకొని ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆ అగ్ని చేత మనం ఏం చేయబడుతూ ఉండాలంటే మనం దహించబడుతూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము దహించబడుతూ ఉండాలి. అప్పుడే మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక నూతనమైన కార్యాలు మన పట్ల ఆయన చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. అగ్ని చేత ఆయన ఏం చేస్తాడంటే మనకు ముందుగా ఉండి ఆయన నడిపించబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ అగ్ని చేత కాల్చబడినట్లుగా ఆయన వాక్యాలు మన హృదయంలో ఉండునట్లుగా దేవుడు బలపరుచునుగాక. చెప్పాలి, చెప్పాలి ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆయన చేతిలో ఉన్నదన్నమాట. ఆయన కళ్ళెమును బాగుగా శుభ్రపరుస్తూ ఉన్నాడు.
గోధుమలను ఆయన ఏం చేస్తాడంటే ఆయన అగ్ని చేత కాలుస్తాడు పొట్టును. అగ్ని కాలుతూ ఉన్నది, గోధుమలు కాలిపోవంట, పొట్టు మాత్రమే కాలిపోతుంది. ఆయన చేతిలో ఉన్నది. ఈ కళ్ళెములో గోధుమలు ఎవరంటే విశ్వాసులు. ఈ సంఘంలో విశ్వాసులైన మీరు గోధుమలు లాంటి వారు. ఈ గోధుమల మధ్యలో గురువులు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అగ్ని ఏం చేస్తుందంటే ఈ గురుగులను నాశనం చేస్తుంది, పొట్టును నాశనం చేస్తుంది. కానీ గోధుమలు మాత్రం గట్టి గింజలు అలాగే నిలిచిపోతాయి. ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి దినాన అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నమాట. కాబట్టి అగ్ని చేత మనం ఏం చేయబడాలంటే కాల్చబడాలి. అగ్ని చేత కాల్చబడినప్పుడు మనము గట్టిగా మార్చబడతాము. మనలో ఉన్న పొట్టు తొలగించబడుతుంది, మనం శుభ్రపరచబడతాం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మనము గోధుమల వలె ఉండాలంటే, గట్టిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అగ్ని చేత కాల్చబడుతూ ఉండాలి. చెప్పండి, కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ అగ్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న ప్రతి పొట్టు, మనలో ఉన్న ప్రతి బలహీనత తొలగించబడుతూ ఈ పొట్టంతా పోతుందన్నమాట. గింజలు మాత్రమే మిగిలిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నట్లయితే చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది మనము అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నాము? అగ్ని చేత కాల్చబడుతూ ఆ క్రమంలో మనలో ఉన్న ప్రతి పొట్టు, మనలో ఉన్న ప్రతి బలహీనత తొలగించబడి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుతాము. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. ఏ విధంగా నడిపిస్తాడంటే, ఒకటి ఆలోచన చేత నడిపిస్తాడు. చెప్పాలి, ఆలోచన చేత నడిపిస్తాడు. రెండోదిగా ఆయన స్వస్థపరుస్తూ నడిపిస్తాడు, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు. మూడోదిగా ఆయన అగ్ని మన ముందుగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మరణం వరకు ఆయన మనల్ని అందరు నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మరణంలో నుండి ఆయన విడిపించి మరణం వరకు నడిపిస్తాడు. మరణం వరకు మాత్రమే కాకుండా మరణంలో నుంచి తప్పించి, ఈ మరణము ఆయన వశంలో ఉన్నదన్నమాట. కాబట్టి ఈ శరీర సంబంధమైన మరణమే కానీ, ఈ ఆత్మ సంబంధమైన మరణమే కానీ, ఈ మరణములో నుండి తప్పించడానికి మరణపు ముళ్ళును దేవుడు విరిచి ఉన్నారు. కాబట్టి ఈ దినాన మనము ఈ మరణములో నుంచి తప్పించబడినట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని నడిపింపుకు మనం లోబడాలి, దేవుని యొక్క ఆలోచనకు మనం లోబడాలి. ఆయన గాయాలలోని యొక్క స్వస్థతను మనం పొందుకుంటూ ఉండాలి. మన బలహీనతలన్నీ మనం గమనించాలి. ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో అప్పుడు బలవంతుడు అని దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు తెలుసుకోవాలి. తర్వాత అగ్ని చేత నువ్వు కాల్చబడుతూ నీ ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే అగ్ని యొక్క ప్రాకారముల ద్వారా, అగ్ని యొక్క దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. నడిపించే క్రమములో ఈ దినాన మనము చాలామంది అనుకుంటున్న ఆయన అగ్ని కాదు, తర్వాత నీరు కాదు, ఏమి కాదు, ఒట్టి గాలి వంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్రవక్త గాలి మాటలు పలుకుతారు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది గాలి మాటలు కాదండి. రాబోతున్న దినాల్లో ఈ మాటలే ప్రపంచంలో నిలిచి ఉంటాయి, చరిత్రలో నిలిచి ఉంటాయి. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండునుగాక. చెప్పాలి హల్లెలూయా. వారు నా మాటలు పలికినందున మీరేం పలకాలి? దేవుని మాటలు పలుకుతూ ఉండాలి. అప్పుడే నీ హృదయంలో మండుతూ ఉంటుందన్నమాట. నీ బలహీనతలన్నీ తొలగించబడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పామా, తర్వాత మర్చిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. మర్చిపోకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క మాటలు మర్చిపోకుండా ఉన్నట్లుగా ప్రభు మన అందరి జీవితంలో గొప్ప కార్యములు చెయ్యునుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థనలు చేసుకోండి.